ఉత్తరాఖండ్ వరదలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉత్తరాఖండ్లో అయితే భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నెల 10 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కేదార్నాథ్ యాత్ర నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కుండపోత వాన నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. चलना स्टार्ट करें। దేవ్భూమి ఉత్తరాఖండ్లో మరోసారి వరదలు విరుచుకుపడ్డాయి. క్లౌడ్ బస్ కారణంగా జల విలయం సంభవించింది. గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి గ్రామం సగం తుడిచిపెట్టుకుపోయింది. ఆకస్మిక వరదలు విరుచుకుపట్టడంతో కొండ చర్యలు విరిగిపడి ఇళ్ళు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తర కాశీలో జల విలయం కారణంగా 4 మృత్యువాత పడగా మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 130 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. కుంభవృష్టి కారణంగా హార్సల్లోని ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయింది. అందులోని జేసీఓ సహా 10 మంది జవాన్లు వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఇందులో 2 రక్షించగా మరో 9 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే గంగోత్రికి వెళ్లే మార్గంలో యాత్రికులు ప్రధానంగా విశ్రాంతి తీసుకునేది ఈ ధరాలి గ్రామంలోనే. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి బురదతో నిండిన వరద నీరు ముంచెత్తింది. దీంతో సగం ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. వరద ప్రవాహం వేగానికి 3-4 అంతస్తుల భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. సమీపంలోని ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో హఠాత్తుగా కుండపోత వాన కురవడంతో కొండల మీదుగా వరద ప్రవహిస్తూ ధరాలి గ్రామంలో బీభత్సం సృష్టించింది. కొండకు మరో పక్కన ఉన్న సుక్కి గ్రామం కూడా ఈ విపత్తుకు లోనైంది. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతిన్నాయి. 5 జాతీయ రహదారులు సహా 168 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. హార్సిల్ ప్రాంతంలోని ఖీర్గఢ్ కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఉత్తరకాశీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం వీళ్ళంతా కలిసి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ స్పందించారు. మృతి చెందిన వారికి తన సంతాపం తెలిపారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్లో సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం సీఎం ధామీతో మాట్లాడారు. 7 సహాయక బృందాలను అక్కడికి పంపారు. అయితే ఈ క్లౌడ్ బస్ అంటే ఏంటి? అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదు కావటాన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. గంటలోపు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బర్స్ట్గా పేర్కొంటారు. ఇలాంటివి వర్షాలు హిమాలయాల్లో తరచుగా వస్తూ ఉంటాయి. 2013 జూన్లో కేదార్నాథ్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 5,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
मामा चले गए सेफ जगह। सेफ है मंदिर। भागो